హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. దేశం నివేరపోయే ఘటన నిన్న పెహల్గాంలో జరిగిన సంగతి తెలిసింది కదా. జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా భూతల స్వర్గంలో టెర్రరిస్ట్ అటాక్ దేశం మొత్తాన్ని నివేరపరిచింది. ప్రపంచ దేశాధినేతలందరూ కూడా భారత్కు సంఘీభావం ప్రకటిస్తూ ఈ కఠిన సమయంలో బోల్డ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలని చెప్పి హితవచనాలు కూడా పలికారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో టెర్రరిజాన్ని అంతరం చేసేందుకు భారత్ మీద ఇంకెప్పుడు కన్నెత్తి చూడకుండా ఉక్రెయిన్ రష్యా మీద జరిగిన దాడి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇక ముందు ఎప్పుడు కూడా పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేసేదానికి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా మేమంతా మద్దతు ఇస్తామని చెప్పి ప్రపంచ దేశాధినేతలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తా ఉన్న సంగతి తెలిసిందే కదా. పైగా ఈ టెర్రరిస్ట్ అటాకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇక్కడ ఈ పర్యటనలో ఉండగానే, అంటే భారత పర్యటనలో ఉండగానే ఈ ఘటన జరగడం చాలా సీరియస్గా తీసుకుందన్నమాట అమెరికా. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకుంటూ నిన్న నరేంద్ర మోడీ ఒక అత్యవసర భేటీలో సౌదీ అరేబియా పర్యటన నుంచి ముగించుకొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఒక అత్యవసర మీటింగ్ను నిర్వహించారు, హై లెవెల్ మీటింగ్ని. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ను కట్టడి చేస్తూ మొత్తం ఒక 5 రకాల నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే కదా. సింధు జలాల ఒప్పందం దగ్గర నుంచి మొదలు పెడితే భారత్లో ఉన్న పాకిస్తాన్లను వెళ్ళగొట్టడం, అటారీ వాగా బోర్డర్ను వెంటనే క్లోజ్ చేయడం, తర్వాత పాకిస్తాన్లో ఉన్న దౌత్యాధికారులందరినీ కూడా వెనక్కి రప్పించడం, ఇట్లాంటి నిర్ణయాలన్నీ ప్రకటించింది. సో పాకిస్తాన్ అంతు చూసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జోలంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నరేంద్ర మోడీ నిజానికి సౌదీ అరేబియా పర్యటన ఆయన అర్ధాంతరంగా ముగించుకొని వచ్చారనమాట ఈ ఘటన తర్వాత, పెహల్గాం ఘటన తర్వాత. సో అంతటి కీలకమైన విదేశీ దౌత్య ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఎందుకంటే సౌదీ అరేబియా పెద్ద ఆయిల్ ఎక్స్పోర్ట్ కంపెనీ అనమాట, దేశం అనమాట భారతదేశానికి. సో అట్లాంటి దేశంతో కొన్ని వాణిజ్య అండ్ ఆర్థిక ఒప్పందాలు, దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు వెళ్ళి హుటాహుటిన ఈ ఘటన జరిగిన తర్వాత బయటకు వచ్చారు కదా. ఈ నేపథ్యంలో మే 2వ తారీఖున అమరావతికి నరేంద్ర మోడీ రావాల్సి ఉంది. ఆయన పర్యటనకు సంబంధించి ఇక పెద్ద ఎత్తున చంద్రబాబు సర్కారు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. మొత్తం 5 లక్షల మంది జనాభాను గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఈ జిల్లాల నుంచి తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సంగతి కూడా తెలిసిందే కదా. ఒక పెద్ద బహిరంగ సభను కూడా, ఎందుకంటే 3 భాగస్వామ్య పార్టీలు కూటమిలో ఉన్న నేపథ్యంలో పెద్ద బహిరంగ సభకు కూడా ప్లాన్ చేశారు. మొత్తం 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధానిని నిర్మించేందుకు మళ్ళొకసారి ఆయనను ఆహ్వానించిండు చంద్రబాబు నాయుడు. పైగా ఇక్కడ ఆ రాజధానికి సంబంధించిన ఏమంటారు ఆ కట్టడాలు, ఆ నిర్మాణాలు, వాటికి సంబంధించి సిఆర్డీఏ తీసుకున్న చర్యలు, 2వ దశలో 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన నిర్ణయాలు ఇవన్నీ ఇంకా జరుగుతూ ఉన్న నేపథ్యంలో హఠాత్తుగా ఆయన పర్యటన, నరేంద్ర మోడీ పర్యటన ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద డైలమా క్రియేట్ అయింది. ఎందుకంటే సౌదీ అరేబియాతో సహా మరికొన్ని విదేశ పర్యటనలు మొత్తాన్ని అర్ధాంతరంగా ముగించుకొని అంటే పాకిస్తాన్ను డీల్ చేయడమే ఇప్పుడు తక్షణ అవసరం అనమాట, ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉన్న నేపథ్యంలో రేపు అమరావతిలో నిర్వహించబోయే బహిరంగ సభకు ఆయన వస్తాడా లేదా అన్నది ఇప్పుడు డైలమా. ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది అంటే, ఢిల్లీలో ఉన్న కొంతమంది టీడీపీ ఎంపీలే ఈ విషయాన్ని లీక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ టైంలో నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ కలవాలన్నా, లేదంటే ఏదైనా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒకవైపు ఉగ్రవాదుల ఏరువేత, మరోవైపు టూరిస్టులకు వాళ్ళకు సేఫ్టీ ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్య అంశాలన్నమాట. దాంతోపాటు పాకిస్తాన్ను కట్టడి చేయడం, రాబోయే రోజుల్లో మరి సర్జికల్ స్ట్రైకా లేకపోతే ఇంకా యుద్ధమా, ఏం చేయాలన్నది తీవ్రంగా సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా అమరావతి లాంటి అంటే కీలకమైన ఈ టూర్ ఏదైతే ఉందో దానికి వస్తారా రారా అన్నది టీడీపీ ఎంపీల్లోనే ఒక డైలమా క్రియేట్ అయింది. సో దాని తాలూకు ఏం నిర్ణయం అవుట్పుట్ వస్తుంది అన్నది వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇంక ఎక్కువ రోజులు కూడా టైం లేదు. ఇవాళ 25వ తారీఖు, మరో వారం రోజుల్లో అమరావతి పర్యటన నేపథ్యంలో అంటే దేశం గుండె పగిలే లాంటి ఈ ఘటన జరగడంతో మరి ఆయన పర్యటన ఉంటుందా లేకపోతే ఉండదా అన్నది ఇంక మరి భారత ప్రధాని కార్యాలయమే ఇక తేల్చి చెప్పాలన్నమాట. సో దానికోసం వెయిట్ చేద్దాం. ఇప్పటికే అంటే సోషల్ మీడియాలో ఇక ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ సర్కారును విమర్శలు చేస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడో 2016-17 ఆ టైంలో అమరావతిని ప్రారంభించే క్రమంలో అతిరథ మహారాజులు అందరూ కూడా వచ్చి అమరావతిని ఓపెన్ చేశారు కదా. చెంబడి నీళ్లు, గుప్పెడు మట్టి, మొత్తం భారతదేశంలోని విశిష్ట ప్రదేశాల నుంచి, విశిష్టమైన నదులన్నిటి నుంచి నీళ్లు తీసుకొచ్చి మట్టి ఇచ్చి మీకు అండగా ఉండమని చెప్పి తర్వాత ఎట్లా అయిందో తెలిసిందే కదా. ఆ అమరావతి ఒక కుల రాజధాని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన భాగస్వామ్య పక్షంలో
ఉన్నాడు. ఆయననే విమర్శలు చేసిన తర్వాత ఇంకా దాన్ని గాలికి వదిలేసింది అనమాట కేంద్ర ప్రభుత్వం. అయితే ఈసారి మాత్రం పరిణామాలు మొత్తం మారినాయి. చంద్రబాబు పార్టీ ప్రమేయం లేకుండా, ఎందుకంటే 16 మంది ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు మనుగడ కష్టం. ఈ నేపథ్యంలో ఆయన అడగడమే ఆలస్యం, అన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, తర్వాత ఇతర కార్యక్రమాల రూపంలో పెద్ద ఎత్తున అమరావతికి ఫండింగ్ చేస్తూ ఉన్నారు. సో మరి కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఇంత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో మరి ఈసారి వచ్చి ఎట్లాంటి స్పీచ్ ఇస్తాడు అన్నది ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఎదురుస్తున్న తరుణంలో దేశం ఇట్లాంటి అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మరి ఆయన పర్యటన ఉంటుందా ఉండదు అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.